అందరూ బాగున్నారండి. అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో స్వీట్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి. కలాకండ్ రెసిపీ. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కొంచెం టైం పట్టిద్ది అంతే. ఒక కడాయి తీసుకొని వాటర్తో తడపాలండి అడుగుని. దీంట్లో ఒక పాలు ఇంకా మనం ఎన్ని పోసుకోవాలంటే అన్ని, నేనైతే ఒక 1/2 లీటర్ తీసుకుంటున్నా. 1/2 లీటర్తో చేస్తున్నా. చిక్కటి పాలు, వెన్న శాతం ఎక్కువ ఉండే పాలు తీసుకోవాలండి దీనికి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇంక ఈ విధంగా కాగబెట్టుకుంటూ ఉండాలండి. పాలు కాగబెట్టడానికే టైం పట్టిద్ది. ఈ మీగడ పొంగొచ్చినప్పుడు మీగడ కడుతుంటుంది కదా, అదంతా మళ్ళీ చుట్టూ అంచులు కొన్నది కూడా తీసి మళ్ళీ పాలల్లోనే కలుపుకుంటూ బాగా ఈ పాలు 500 ml తీసుకున్నాం కదా, 200 ml అయ్యేదాకా మరిగించుకోవాలండి. ఇంక ఈ విధంగా క్వాంటిటీ తగ్గిందాక బాగా మరిగించుకోవాలి వీటిని. ఈ విధంగా కాగబెట్టుకుంటూ ఉండాలండి మొత్తము. ఈ మీగడంతా చేసుకుంటూ తర్వాత ఒక నిమ్మకాయనండి సగం బద్దన ఒక గిన్నెలోకి పిండుకొని దాంట్లోకి మళ్ళీ ఒక స్పూన్ వాటర్ మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంక ఈ విధంగా కొంచెం పాల క్వాంటిటీ 2 భాగాలు తగ్గిన తర్వాత ఈ నిమ్మకాయ రసాన్ని వాటర్ని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది కొద్దిగా వేసుకోవాలండి. చాలా ఒక్కొక్క చుక్కలు వేసుకోవాలి. వేసుకుంటూ చిన్నగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మనకి ఎందుకంటే పాలు పలుకులుగా విరగాలి, గుల్లగా విరగాలన్నమాట, ఒకేసారి ఇరిగినట్టు కాకుండా. ఇంక ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకవేళ ఎక్కువ పలుకులుగా ఇరిగినా కూడా ఏమి ఇబ్బంది ఏం లేదు. మెత్తగా స్మాష్ చేసుకున్నట్టుగా అంటే సన్న పలుకులుగా అయిపోతాయి అన్నమాట. ఇంక ఇది వేసి ఇరిగిన తర్వాత మళ్ళీ కొంచెం వాటరీగా అయిద్దండి. నేను మొత్తం కూడా వేయలేదు. నిమ్మ చెక్కలో సగం బద్దలో సగం రసమైనా సరిపోద్దండి. నేను స్పూన్ మొత్తం తీసుకున్నాం కదా, ఒక 1/2 స్పూన్ సరిపోతుంది. ఈలోపు ఒక గ్లాస్ లాంటి దాంట్లో పొడవుగుండే దాంట్లో నెయ్యి రాసి పెట్టుకోవాలండి. బాగా నెయ్యి రాసి పెట్టుకుంటే దానిలో ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అనమాట పూర్తిగా అయిన తర్వాత. ఇంక ఈ విధంగా బాగా పూర్తిగా వాటర్ అంతా తగ్గి కొంచెం ఇంకా దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు షుగర్ వేసుకోవాలండి. చాలా తక్కువ పట్టిద్ది షుగరు. మనం మామూలుగా పాయసం తింటాం కదా చిన్న స్పూన్ తోటి, ఆ స్పూన్ తోటి అండి 2 స్పూన్లు పడుతుంది 1/2 లీటర్కి. ఇంకా మనం ఈ విధంగా 1 లీటర్ చేసి పాలతో చేసుకోవాలనుకుంటే 4 స్పూన్లు అంతే. షుగర్ అయితే చాలా తక్కువే పట్టిద్ది, ఎక్కువ వేసినా కూడా బాగోదు దీంట్లో. ఇంక 2 స్పూన్లు వేసి ఈ షుగర్ వేసినందువల్ల మళ్ళీ వాటరీగా అవుతుంది. ఇంకా మళ్ళీ కలుపుకుంటూ అండి మీడియం టు హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి దీన్ని. మనం కలర్ కావాలంటే మాత్రం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నేను ఫ్లేవర్ కోసం ఇక్కడ కొంచెం యాలకు పొడేసానండి. ఇదిగో ఈ విధంగా వస్తే ఇంక సరిపోద్దండి. మరీ ఎక్కువ వేపినా కూడా ఆరిన తర్వాత ఆ పలుకులు కొంచెం గట్టిగా ఉంటాయి తింటుంటే. కలాకండ్ స్వీటు ఈ విధంగా అయితే బాగా కరెక్ట్గా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోద్దండి. మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఇంకా గిన్నెలోకి వేసుకొని బబుల్స్ లేకుండా కొంచెం అదిమినట్టుగానే మూత పెట్టేసేయాలండి. ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత చుట్టూ అంచుల్ని చాకుతోటి కొంచెం లూజ్ చేసుకొని ఒక ప్లేట్ మూతేసి రివర్స్ చేసి తీసేస్తే ఈజీగా వచ్చిద్దండి. 1/2 లీటర్ పాలకి ఇంత వచ్చిందండి. కానీ చాలా బాగా వచ్చింది. చాలా ఈజీగా కూడా కాదు, కొంచెం టైం పట్టిద్ది. కానీ పాలన్నీ కాగటానికి చాలా బాగుందండి. టేస్ట్ కూడా మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా, మీకు నచ్చితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.